స్టోరీస్. అందమైన సముద్ర తీర పల్లెటూరిలో జరిగిన కథ ఇది. ఆ ఊరిలో సీతమ్మ, లక్ష్మమ్మ, గౌరమ్మ, పార్వతమ్మ అనే నలుగురు స్నేహితురాళ్ళుండేవారు. వాళ్ళ భర్తలు సముద్రంలో చేపలు పట్టి తెస్తుంటే ఈ నలుగురు కలిసి సాయంత్రం వేళ ఆ చేపలను అమ్ముకుని జీవనాన్ని సాగించేవారు. ఒకరోజు వాళ్ళ భర్తలు సముద్రం నుండి పెద్ద పెద్ద పడ్డుగప్పలు, చందువ చేపల్ని పట్టుకొచ్చారు. సముద్ర తీరాన పున్నమి వెన్నెల రాత్రి చెట్టు కింద నలుగురు భార్యలు తమ చేపల బుట్టలను ముందు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. లాంతరు వెలుగు, పున్నమి వెన్నెల కలగలిపి చేపలు మెరుస్తున్నాయి. ఏవే లక్ష్మమ్మ, ఆ లాంతరు కాస్త పక్కకు జరుపు, దాన్ని మసంతా ఈ చేపల మీద పడుతుంది. చూడవే, ఈ రోజు మా ఆయన పట్టుకొచ్చిన ఈ పడ్డుగప్ప చేపలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. నిండు పున్నమి వెన్నెల పడి ఆ చేపల పొలుసులు తలతలా మెరుస్తున్నాయి చూడు. అచ్చం ఎవరో పట్టుకొచ్చి వెండి నాణేలు పోసినట్టు లేదు ఈ బుట్ట. అవునే సీతమ్మ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఈ రోజు దేవుడి దయ వల్ల వాళ్ళ నిండా చేపలే పడ్డాయి. పగలు ఎండకు మాడిపోయి రాత్రిలా ఈ చల్లని గాలిలో కూర్చుంటే ఎంత హాయిగా ఉందో. మా ఆయనైతే ఏకంగా 10 చందువా చేపలు పట్టుకొచ్చాడు. ఒక్కో చేప బరువు చూస్తే నా నడుము వంగిపోతుంది. ఆ పులుసుల మీద పడుతున్న వెన్నెల కాంతి చూస్తుంటే ముత్యాలు రత్నాలు రాసిపోసినట్లు కనిపిస్తోంది నాకు. ఏమిటే మీరిద్దరు అలా పొగుడుకుంటున్నారు? మా ఆయన తెచ్చిన కొరమేర చేపల ముందు మీ చేపలు ఒక లెక్క ఏమిటి? మా ఆయన ఈ రోజు సముద్రం మధ్యలోకెళ్లి వల విసిరితే సముద్రుడు భయపడి ఈ మెరిసే చేపల్ని కానుకగా ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఆకాశంలో ఉన్న ఆ చందమామ కిందకు దిగొచ్చి ఈ చేపల మీద వాలినట్లు ఎంత ప్రశాంతంగా మెరుస్తున్నాయో చూడండి. ఇవి ఎవరైనా చూస్తే నిజంగానే వెండి చేపలు అనుకుంటారు. అవునవునవును, మన అదృష్టం బాగుండి ఈ రోజు ఇంత చక్కని బేరం కుదిరింది. కానీ ఇంకా ఎవరు కొనడానికి రాలేదేమిటి? చీకటి పడితే జనం ఎవరు బయటికి రారు కదా. ఈ వెండి లాంటి చేపలను మనం ఎవరికి అమ్ముతాము? రాత్రి 10 దాటిపోతే ఇవి పాడైపోతాయి. అప్పుడు ఈ వెన్నెల మెరుపులేవి మిగలవు, కంపోసం తప్ప. అబ్బా, అంత కంగారు పడికే పార్వతమ్మ. మంచి వస్తువుకు ఎప్పుడైనా గిరాకీ ఉంటుంది. ఈ వెన్నెల వెలుగులో మన చేపలను చూస్తే సాక్షాత్తు జమీందారు గారు కూడా క్యారేజీ పట్టుకుని ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వు ఆ బుట్ట మీద ఉన్న గుడ్డను తీసి ఆ చేపలందరికీ కనిపించేలా పెట్టు. ఎవరైనా వస్తారేమో చూద్దాం. ఈ వెన్నెల మెరుపులకు ఎవరైనా ఆకర్షితులు కావాల్సిందే. కొద్ది దూరంలో గంగమ్మ, సత్తమ్మ అనే 2 ముసలమ్మలు నడుచుకుంటూ వస్తున్నారు. వారు చెట్టు వెనక దాక్కుని ఈ చేపల బుట్టల్ని గమనిస్తారు. గంగమ్మ కళ్ళు పెద్దవి చేసి గొంతు తగ్గించి, ఓసేయ్ సత్తమ్మ, అటు చూసావే? ఆ మర్రి చెట్టు కింద కూర్చున్న సీతమ్మ, లక్ష్మమ్మ బుట్టల్లో ఏవో తలతల మెరుస్తున్నాయి. నా కళ్ళేమైనా పోయాయా, లేక నిజంగానే అవి వెండి మొక్కల్లా ప్రకాశిస్తున్నాయా? పగలంతా వాళ్ళెక్కడో అడవిలో దొంగతనం చేసి రాత్రికి రాత్రి ఇక్కడ పంచుకుంటున్నారేమో. సత్తమ్మ ఆత్రంగా చూస్తూ, అమ్మో గంగమ్మ, నువ్వు చెప్పింది నిజమేనే. అవి చేపలు కాదే, అచ్చమైన వెండి చేపలు. ఆ బుట్టల నిండా వెండి రాసులు పోసున్నాయి. బహుశా వాళ్ళ భర్తలు ఈ పున్నమి రాత్రి సముద్రం అడుగున ఉన్న పాతాళ లోకానికెళ్ళి అక్కడున్న జలకన్యల దగ్గర ఈ వెండి చేపలను దొంగిలించి తీసుకొచ్చారేమోలే. ఆ మెరుపు చూస్తుంటే నా కళ్ళు బైర్లు కమ్ముతున్నాయనుకో. దేవుడా, మన రాత మారిపోయినట్టేనా సత్యమ్మ? కావి వెండి చేపలని బహుశా ఇంకా తెలిసి ఉండదు. వాళ్ళకేదో సముద్రంలో మెరిసే రకం చేపలు దొరికాయనుకొని మామూలు చేపల ధరకే అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్టున్నారు. మనం వెంటనే వెళ్లి ఆ 4 బుట్టల్ని మాయా మాటలు చెప్పి కొనేసుకుందాం పద. ఈ ఒక్క రాత్రికి అవి మన చేతికి చిక్కితే రేపటి నుండి మనం ఈ ఊరికి జమీందారులం అయిపోతాం. భలే ఉపాయం చెప్పావే గంగమ్మ. నా బుర్ర ఎప్పుడు ఎంత వేగంగా ఆలోచించదు. వాళ్ళకేమో మబ్బు బుర్రలు. అవి మురుగు చేపలేనని మనం నమ్మిద్దాం పద. పాపం, మీకు ఈ రాత్రి పూట బేరం లేదని జాలిపడి కొంటున్నాము అని నాటకం ఆడదాం పద. నా దగ్గర 200 రూపాయల నోట్లున్నాయి. నీ దగ్గర బంగారు గాజులున్నాయి కదా. అన్ని వాళ్ళ మొఖాన్ని పడేసి ఆ వెండి చేపల్ని లాగేసుకుందాం రా. పద పద పద. ఎవరైనా చూసేలోపు ఆ వెండి రాసులు మన సొంతం అవ్వాలి. నడువు తొందరగా. గంగమ్మ, సత్తమ్మ ఆ 4 భార్యల దగ్గరకు వెళ్తారు. తమ అత్యాశను దాచుకుంటూ ఎంతో అమాయకంగా నటిస్తారు. గంగమ్మ నవ్వుతూ, ఏవే సీతమ్మ, గౌరమ్మ, ఇంకా ఇక్కడే ఉన్నారేమిటే? అర్ధరాత్రి దాటిపోతుంది. ఆ సముద్రపు గాలికి మీకు జలుబు చేస్తోంది. బేరాలేమీ లేనట్టున్నాయే. పాపం, మీ కష్టం చూస్తుంటే నా మనసు కరిగిపోతుంది తల్లి. అందుకే మీకు కాస్త సాయం చేద్దామని నేను సత్తమ్మ ఇటొచ్చాము. అవునే తల్లులు, ఈ రాత్రి పూట ఈ మురుగు చేపల్ని ఎవరు కొంటారు చెప్పండి?
మీరెంత కష్టపడితే మాత్రం ఇవి రేపటికి పాడైపోతాయి కదా. మా ఇంట్లో పిల్లులు కుక్కలు చాలా ఉన్నాయి. వాటికి ఆహారంగా వేయడానికి ఈ చేపలన్నీ మేమే కొనుక్కుంటాం. మీకెంత కావాలో చెప్పండి, ఇచ్చేస్తాం. మీరు సుఖంగా ఇంటికెళ్ళి పడుకోవచ్చు. సీతమ్మ ఆ ఇద్దరు ముసలమ్మల ముఖాలను తీక్షణంగా గమనిస్తుంది. వాళ్ళ కళ్ళు చేపల బుట్టల మీద, అందులో వెన్నెలకు మెరుస్తున్న వెండి పొలుసుల మీదే ఉన్నాయి. వాళ్ళ వక్రబుద్ధి, అత్యాశ సీతమ్మకు ఇట్టే అర్థమైపోతాయి. ఆమె తన స్నేహితురాలకు కన్ను కీటి సైగ చేస్తుంది. సీతమ్మ గంభీరంగా నటిస్తూ, అయ్యో గంగమ్మ బామ్మ, మా మీద మీకు అంత జాలెందుకు? అయినా ఇవి మామూలు మురుగు చేపలు కావే. ఇవి చాలా ప్రత్యేకమైనవి. ఇవి అమ్మకానికి కాదు, రేపుదయం మహారాజు గారి కోటకి పంపించడానికి సిద్ధంగా ఉంచాము. మీరెళ్ళి పడుకోండిలే, మా బేరం సంగతి మేమే చూసుకుంటాంలే. గంగమ్మ కంగారు పడుతూ, ఆ మహారాజు గారికా? ఎందుకే సీతమ్మ అబద్ధాలు చెబుతావు? ఇవి చూడ్డానికి మామూలు చేపల్లాగే ఉన్నాయి కదా. అయినా మీ భర్తలు అంత కష్టపడి తెచ్చారు. ఆ రాజుగారు మీకేమిస్తారనే? నా దగ్గర 10 రూపాయలున్నాయి. ఈ 4 బుట్టలు నాకిచ్చేయి. రేపటి నుండి మీరు నా ఇంటి దగ్గరే పని చేదురు గాని. లక్ష్మమ్మ నవ్వాపుకుంటూ, 10 రూపాయలకే 4 బుట్టల సత్తమ్మ బామ్మ? ఈ చేపల రహస్యం మీకు తెలియదు. ఈ రోజు మా వాళ్ళు వల వేసినప్పుడు సముద్రంలో నుండి ఒక పెద్ద దేవత పైకొచ్చిందట. ఆమె స్వయంగా తన చేతులతో ఈ చేపలను మా వాళ్లకు కానుకగా ఇచ్చిందట. ఈ చేపల పులుసులు చూసారా ఎలా మెరుస్తున్నాయో? ఇవి మామూలు పులుసులు కావు, అచ్చమైన 10 వెన్నెల వెండి పులుసులు. వీటిని తింటే 100 ఏళ్లు బ్రతుకుతారు. అందుకే మేము వీటిని ఎవరికీ ఇవ్వము. సత్యమ్మ ఆతృతతో గంగమ్మ వైపు చూస్తూ, విన్నావా గంగమ్మ, నేను చెప్పలేదు ఇవి నిజమైన వెండి చేపలని? వీళ్లకు కూడా ఈ విషయం తెలిసిపోయింది. ఎలాగైనా వీటిని మనం వదులుకోకూడదు. సీతమ్మ వైపు చూస్తూ, ఓహో అలాగా, దేవత ఇచ్చిన చేపల ఇవే? అయితే దేవుడు ప్రసాదంతో సమానమన్నమాట. సీతమ్మ, పుణ్యం వస్తుంది తల్లి. ఆ చేపలన్నీ నాకే ఇచ్చేయి, నేను రేపు గుడిలో పూజకు వాడుకుంటాను. గౌరమ్మ సత్తమ్మను ఆట పట్టిస్తూ, పూజక సత్తమ్మ బామ్మ, పూజకు వెండి పువ్వులు వాడతారు గాని సముద్రంలో నుండి వచ్చిన పచ్చి చేపలను ఎవరైనా వాడతారా ఏమిటి? మీ తెలివి తెల్లారన్నట్టే ఉందిలే. మా బుట్టలకు మీ పిల్లుల దిష్టి తగలక ముందే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండమ్మా. ఇవి ఎంతో విలువైన వెండి చేపలు. 1,00,000 రూపాయలు ఇచ్చినా మేము ఒక చేపను కూడా మీకు అమ్మము. గంగమ్మ 1,00,000 రూపాయలు అనగానే వణికిపోతూ, 1,00,000? ఏమే గౌరమ్మ, నీకు మరీ అహంకారం పెరిగిపోయింది. మేము ముసలి వాళ్ళమని లెక్క చెయ్యట్లేదా? చూడండి, మీ పల్లెటూరి వాళ్లకు వెండిని ఎలా దాచుకోవాలో తెలియదు. మీరు వాటిని ఉంచుకుంటే దొంగలెత్తుకుపోతారు. నా దగ్గర 200 రూపాయలు నోట్లున్నాయి. ఇదిగో ఈ 200 ఉంచుకొని ఆ బుట్టలిట్టివ్వండి. 200? మా వెండి చేపల కన్నా మీ 200 నోట్లు చాలా తక్కువే బామ్మ. ఈ చేపల పులుసులు ఒక్కొక్కటి తీసి కరిగించినా కనీసం 200 తులాల వెండి వస్తుంది. మాకు ఈ రాత్రికి వ్యాపారం చెయ్యాలని లేదు. మేమీ బుట్టలు తీసుకుని మా ఇళ్ళకెళ్తున్నాం. పదండే సీతమ్మ, ఈ ముసలమ్మలతో మనకు వాదనెందుకు? నలుగురు భార్యలు తమ బుట్టలు తీసుకుని లేవబోతారు. ముసలమ్మలకు ప్రాణం పోయినంత పనవుతుంది. ఎలాగైనా ఆ వెండిని దక్కించుకోవాలని బ్రతిమలాడుకుంటారు. సత్తమ్మ సీతమ్మ కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తూ, అయ్యో వెళ్ళకంటే సీతమ్మ, నా మీద దయ ఉంచండి. మీకు నా మీద కోపం ఎందుకే తల్లి? నేనెప్పుడూ మీకు ఏనాడు కీడు చేయలేదే. నా ప్రాణం పోయే లోపు ఆ వెండి చేపలను ఒక్కసారైనా నా చేతులతో తాకాలనుంది. మీకు డబ్బు చాలదా? అయితే ఇదిగో నా మెడలో ఉన్న ఈ 2 తులాల బంగారు గొలుసు తీసుకోండి. గంగమ్మ తన చేతికున్న గాజులు తీస్తూ, అవునే తల్లులు, ఇదిగో నా చేతికున్న 4 బంగారు గాజులు కూడా మీకే ఉంచుకోండి. 200 రూపాయల నగదు, 6 తులాల బంగారం, ఇది మీకు జీవితాంతం సరిపోతుంది. మా ముసలి ప్రాణాల మీద జాలిపడి ఆ 4 చేపల పుట్టలు మా చేతికివ్వండి, మీకు దండం పెడతాం. నలుగురు భార్యలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని గట్టిగా నవ్వుకుంటారు. గంగమ్మ సత్తమ్మల అత్యాశ ఎంతటి పరాకాష్ఠకు చేరుకుందో వారికి అర్థమవుతుంది. వాళ్లకు జీవితాంతం గుర్తుండే బుద్ధి చెప్పాలని సీతమ్మ నిర్ణయించుకుంటుంది. సీతమ్మ చాలా గంభీరంగా జాలి పడుతున్నట్లు నటిస్తూ, సరే బామ్మగారు, మీ ఏడుపు చూడలేక మా మనసు కరిగిపోయింది. మీ దగ్గరున్న బంగారు గొలుసు గాజులు డబ్బు మా చేతికివ్వండి. ఈ 4 బుట్టల వెండి చేపలను మీరే తీసుకోండి. కానీ ఒక షరతు, ఇవి దేవతిచ్చిన చేపలు కదా, వీటికి సూర్యరశ్మి తగలకూడదు. మీరు వీటిని చీకటి గదిలోనే ఉంచాలి. అప్పుడే ఆ వెండి పొలుసులు రాలి మీకు కనక వర్షం కురుస్తుంది. బయటకు తీశారో ఇవి మామూలు పచ్చి చేపల్లా కంపు కొడతాయి చెప్తున్నా, జాగ్రత్త సుమా. సత్తమ్మ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ, అలాగే తల్లి, అలాగే. మా చీకటి గదిలో పెట్టి తాళం వేసుకుంటాం. ఇదిగో మా బంగారం డబ్బు.
ముసలమ్మలు తమ బంగారం డబ్బు నలుగురు భార్యలకు ఇచ్చేసి ఎంతో కష్టపడి ఆ 4 చేపల బుట్టలను మోసుకుంటూ తమ ఇంటికి వెళ్తారు. వెన్నెల కాంతిలో వాళ్ళకి ఆ చేపలు ఇంకా వెండి ముక్కల్లానే కనిపిస్తూ ఉంటాయి. గంగమ్మ ఇల్లు చీకటి గది. గంగమ్మ సత్తమ్మ ఆయాసపడుతూ బుట్టలను గదిలోకి తెచ్చి తలుపులు గడియ వేసుకుంటారు. కిటికీలు మూసేస్తారు. గదిలో కటిక చీకటిగా ఉంటుంది. గంగమ్మ ఆతృతగా ఊపిరి పీల్చుకుంటూ, ఓసే సత్తమ్మ, తలుపు గట్టిగా వేసావా లేదా? ఎవరైనా దొంగలొస్తారేమో. ఇప్పుడు గదిలో చీకటిగా ఉంది కదా, ఆ సీతమ్మ చెప్పినట్లు ఒక చిన్న దీపం వెలిగించి ఆ వెండి పొలుసులను తీసుకుందాంరా. నా ప్రాణం ఆనందంతో గాలిలో తేలిపోతుంది. ఇదిగో అక్కి పొల్లకేసి ఆముదపు దీపం వెలిగించాను. రా, ఇప్పుడు పుట్ట మూతలు తీద్దాం. రేపటి నుండి మనమే ఈ ఊరి మహారాణులం. సత్తమ్మ దీపం పట్టుకుని బుట్ట దగ్గరకు వెళ్తుంది. గంగమ్మ బుట్ట మీదున్న గుడ్డను తీస్తుంది. దీపపు వెలుతురులో చేపలను చూసిన ఇద్దరి ముఖాల్లో రంగులు మారిపోతాయి. గంగమ్మ భయంతో వికారంతో, ఏంటే సత్తమ్మ ఇది? ఇవేమిటే ఎర్రటి కళ్ళు వేసుకుని నన్ను చూస్తున్నాయి? ఇవి వెండి చేపలేమిటే? ఎప్పుడో చచ్చిపోయిన పచ్చి చేపల్లా ఉన్నాయి. పైగా ఈ గదిలో ఎంత కంపు వాసన వస్తుంది. నా ముక్కలు పగిలిపోతున్నాయి. ఆ వెండి మెరుపు ఏమైంది? సత్తమ్మ చేపలను తాకి చూస్తూ భయంతో వణుకుతూ, అమ్మో గంగమ్మ, ఇవి పచ్చి చేపలేనే. వామ్మో, వీటికే వెండి పొలుసులు లేవు. గట్టి ముళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇందాక వెన్నెల వెలుగులో ఇవి అలా మెరిసిపోయాయంతే. మనం నిలువున మోసపోయామే. ఆ సీతమ్మ లక్ష్మమ్మలు కలిసి మన చెవుల్లో పూలు కాదు, ఏకంగా సముద్రమే పెట్టారే. మన 6 తులాల బంగారం, 200 రూపాయలన్నీ కూడా గంగ పాలయ్యాయే. నేను బతకను. ఈ మురుగు చేపల కంపుకి నేను ఇక్కడే చచ్చిపోతాను. గంగమ్మ తల బాదుకుంటూ ఏడుస్తూ, అయ్యో దేవుడా, ఎంత మోసం, ఎంత మోసం. మురుగు చేపల కోసం నా జీవిత సంపాదన అంతా రాక్షసుల పాలు చేశానే. వాళ్ళు దేవతిచ్చిన చేపలని నాటకవాడి మన మొఖాన మట్టి కొట్టారే. పద పద, ఇప్పుడే పరిగెత్తుకెళ్ళి మన బంగారం మనం లాక్కుందాం. ఆ పిచ్చి ముండల జుట్టు పీకి మన డబ్బు మనం తెచ్చుకుందాం రా. మళ్లీ సముద్ర తీరం. 4 భార్యలు తమలో తాము ముసలమ్మల అత్యాస గురించి మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటున్నారు. ఇంతలో ఏడుస్తూ గంగమ్మ సత్తమ్మ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. సత్తమ్మ ఏడుస్తూ కోపంగా అరుస్తూ, ఏవే సీతమ్మ, ఎంత మోసం చేశావే మమ్మల్ని. వెండి చేపలు దేవత కానుక అని చెప్పి ఆ మురుగు చేపలను మా కంట కడతావా? ఆ గదిలో కంపు కొట్టి మా ప్రాణాలు పోతున్నాయి. మా బంగారం, మా డబ్బు మాకిచ్చేయండి, లేకపోతే ఈ ఊరి పెద్దలకు ఫిర్యాదు చేస్తాము. అవునే రాక్షసులారా, ముసలి వాళ్ళమని కూడా చూడకుండా ఎంత ద్రోహం చేస్తారా? మీ వెండి లేదు, ఏమీ లేదు. అంతా మాయ. మా సొమ్ము మాకిచ్చేయండి, లేకపోతే సముద్రంలో దూకి చచ్చిపోతాం. 4 భార్యలు వాళ్ళని చూసి మరింత గట్టిగా నవ్వుతారు. సీతమ్మ నవ్వుతూ, ఓహో గంగమ్మ బామ్మగారు, సముద్రంలో దూకేంత కోపం ఎందుకొచ్చింది? మేము మీకు ముందే చెప్పాం కదా, ఆ బేరం మేం చెయ్యము అని. మీరే మా కాళ్ళు పట్టుకుని మీ అంతటి మీరే బంగారం డబ్బులు ఇచ్చి ఆ బుట్టలు లాక్కుని వెళ్లారు. ఎవరైనా వెండిని చేపల బుట్టలో అమ్ముతారా పిచ్చి మొండల్లారా? పున్నమి వెలుగులో పచ్చి చేపలు కూడా మెరుస్తాయన్న కనీస జ్ఞానం లేకుండా రాత్రికి రాత్రి జమీందారాణిలు అయిపోవాలన్న మీ అత్యాశకు ఇది సరైన శాస్తి. అవును సత్తమ్మ బామ్మ, ఎదుటి వాళ్ళ సొమ్మును అతి తక్కువకు కొట్టేయాలన్న మీ కుటిల బుద్ధిని మేము ఇట్టే పసిగట్టాం. ఆ చేపలు వెండి చేపలు కావని మీకంటే ముందు మాకు తెలుసు. కాని మీ అత్యాశ ఎంతవరకు పోతుందో చూడాలని ఈ నాటకం ఆడాం. ఇతరులను మోసం చెయ్యాలని చూస్తే చివరికి ఆ ఉచ్చులో మీరే ఎలా ఇరుక్కుంటారో ఇప్పుడు అర్థమైందా? మీ అత్యాశ మిమ్మల్ని గుడ్డి వాళ్ళని చేసింది బామ్మగారు. దేవుడిచ్చిన కళ్ళుండి కూడా కంపు కొట్ట చేపల్ని చూసి వెండి రాజులు అనుకున్నారు. అత్యాశకు పోతే ఉన్నది కూడా ఊడుతుందన్న సామెత మీలాంటి వాళ్ళ కోసమే పుట్టింది. కనీసం ఎప్పటికైనా పక్క వాళ్ళ ఆస్తి మీద కన్నేయడమ్మా అనుకోండి. పార్వతమ్మ వాళ్ళ బంగారం, డబ్బు తిరిగి వాళ్ళ ముఖాన పడేస్తూ, ఇదిగో మీ బంగారం, మీ డబ్బు. మీలాంటి ముసలి వాళ్ళ సొమ్ము తిని బతికే దౌర్భాగ్యం మాకేం పట్టలేదు. మేము కష్టపడి బ్రతుకుతాం. ఈ సొమ్ము ఉంచుకొని ఆ చేపల బుట్టలు తీసుకొనొచ్చి మాకిచ్చేయండి. మేం వాటిని ఉదయం సంతలో అమ్ముకుంటాం. ఈ రాత్రికి మీ అత్యాశకు పట్టిన గతి చాలు. వెళ్ళి బుద్ధిగా బ్రతకండి. గంగమ్మ సత్యమ్మలు సిగ్గుతో తలదించుకుంటారు. తమ అత్యాశ తమకు శత్రువుగా మారిందని గ్రహిస్తారు. వెంటనే తమ బంగారం డబ్బు తీసుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా బుట్టలు తిరిగివ్వడానికని వెళ్లిపోతారు. అత్యాశ వల్ల కళ్ళు మూసుకుపోయిన గంగమ్మ సత్యమ్మలకు ఆ 4 స్నేహితురాళ్లు వేసిన ఎత్తుగడ సరైన గుణపాఠం నేర్పింది. ఎదుటివారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి సొమ్మును తక్కువకు కొట్టేయాలి అనుకుంటే చివరికి తామే ఏ విధంగా మోసపోతారో ముసలమ్మలు ప్రాక్టికల్ గా తెలుసుకున్నారు. ఆనాటి నుండి వారు ఎవరిని మోసం చెయ్యాలని చూడలేదు.
తమకున్న దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నారు. సీతమ్మ ఆమె స్నేహితురాళ్ళు తమ తెలివితో సమయస్ఫూర్తితో ఒక పెద్ద ఆపద నుండి బయటపడడమే కాకుండా ఊరి వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచి ఆనందంగా జీవించారు.